ఆ త్వష్ట కొడుకు ఒక ఆయన ఉన్నట్టు, ఆయన విశ్వరూపుడు అన్నారు. అంటే అర్థం ఏమిటి? విశ్వమే రూపంగా కలిగినటువంటి వాడు అంటే అర్థం ఏమిటి? ఈ మొత్తం కనబడేటువంటి జీవులందరూ కూడా ఆయన యొక్క రూపం అని అర్థం. అది విశ్వరూపుడు అంటే. ఆయన్ని గురువుగా తీసుకో అంటే అర్థం ఏమిటి? చచ్చినట్టు మీరందరూ కూడా కనిపించేటువంటి జీవులందరినీ కూడా పరమాత్మగా గురువుగా ఆరాధించి వాళ్ళలోంచి మళ్ళీ మీరు సరైనటువంటి విషయాలు నేర్చుకోండి అని అర్థం అనమాట. చాలా అర్థవంతమైనటువంటి కథ ఇది. అందుకని ఆ ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు నిశ్చలమైనటువంటి వాడు, నిశ్చల బుద్ధి కలిగినటువంటి వాడు. అందుకని వాడిని మీరు ఆశ్రయించండి గురువుగా, ఆయన యొక్క అనుగ్రహం పొందండి, మీరు ఆయన ఆరాధించండి అని చెప్పి ఈ ఇంద్రుడికి దేవతలకి వీళ్ళందరికీ కూడా చెప్పాడు. చెప్తే వాళ్ళు చచ్చినట్టు మరి ఏం చేస్తారు? మేము దేవతలం నాన్ సెన్స్, మేము ఇంకోటిని ఆరాధించడం ఏంటంటే ఇప్పుడు అందుకంటే మార్గం లేదు. అందుకని వీడు ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ విశ్వరూపుడిని వేడుకున్నారు, అయ్యా నువ్వు మాకు గురువుగా మమ్మల్ని నడిపించవలసింది అని చెప్పేసి చూశారు. ఈ విశ్వరూపుడు చాలా వివేకం కలిగినటువంటి వాడు. ఆయన చూశాడు, దేవతలందరూ వచ్చి నన్ను స్తోత్రం చేస్తున్నారు వచ్చి, కానీ వీళ్ళ స్తోత్రం అంతా కూడా నిజం అనుకుని నేను దేవగురువుని అయిపోయాను అనుకుంటే మళ్ళీ నాకు ప్రమాదం. కాబట్టి వీళ్ళని ఎలాగా వీళ్ళకి ఏదో ఒక మార్గాన్ని ఉపదేశించి వాళ్ళు మీ పని మీరు చేసుకోండిరా అని చెప్పడం మంచిది అని చెప్పి ఈయన అనుకున్నాడు అనమాట. అంటే గురువు అంటే ఎవరు? ఇక్కడ ఒక ఇది కూడా చెప్పారు. గురువు అనగా పరమాత్మ స్వరూపం, తండ్రి అనగా బ్రహ్మస్వరూపం, అన్నగారు ఇంద్రుడి ప్రతిరూపం, తల్లి భూదేవి యొక్క రూపం, చెల్లెలు మన దయకు మరి యొక్క రూపం, మనస్సు సంకల్పమును స్వధర్మ స్వరూపములు, జీవుడు యాచకుని స్వరూపము. దేవుడంటే ఇవన్నీ స్వరూపాలు ఏమిటంటే దీనికి ఇక్కడ అర్థం జాగ్రత్తగా తెలుసుకోవాలన్నమాట. గురువు పరతత్వ స్వరూపం అంటే జీవులకు పరమాత్మ స్వరూపాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు. మన పరమాత్మ అంటే ఎవరో మనకి ఎడ తెలుసు, భగవంతుడు అంటే ఎవరో అని మనకి ఆ నిరూపణ చేయగలిగినటువంటి వాడు గురువు. తాను దేహం కన్నా మనస్సు కన్నా ఇంద్రియముల కన్నా వేరుగా ఆత్మ అని అనేటువంటి తెలివి కలిగించేటువంటి వాడే గురువు అంటే. నేనంటే మనం ఈ దేహం అనుకుంటాం, కానీ ఇది కాదు నాయన, నేనంటే మనం ఆత్మ యొక్క స్వరూపం అనేటువంటిది చెప్పేటువంటి వాడు గురువు. అలాగే తండ్రి చతుర్ముఖ బ్రహ్మ స్వరూపుడు అనగా అర్థం ఏమిటి? తన దేహాదన యొక్క సృష్టికి మూలమైనటువంటి కారణమైనటువంటి వాడు తండ్రి, అందుకని ఆయన బ్రహ్మస్వరూపుడు తండ్రి. అలాగే సోదరుడు ఇంద్రుడి స్వరూపుడు అనగా మనకి రక్షించేటువంటి వాడు, మనకి మంచి చెడ్డలు చూసేటువంటి వాడు, అటువంటి వాడు సోదరుడు కాబట్టి. అలాగే తల్లి భూదేవి, తల్లి భూదేవితో ఎందుకు పోలుస్తారండి అంటే మనం ఎట్లా ప్రవర్తించినా కూడా సహించి మనల్ని పెంచుతుంది కాబట్టి ఆమెను భూదేవితో పోలుస్తారు, తల్లిని. అలాగే సోదరి కరుణ స్వరూపం అంటే అర్థం ఏమిటి? ఆమె యందు మనం, సోదరి యందు మనం ఎలా ఉండాలి? ఒక దయ కరుణ చూపించాలి. అందువల్ల మనలో ఆ లక్షణాన్ని మనం చూపించడానికి, మనలో పెంచడానికి కారణమైనటువంటిది కాబట్టి ఆమెని దయా స్వరూపంతో సోదరి కరుణ స్వరూపం అన్నారు. అలాగే సంకల్పము ధర్మస్వరూపము అనగా స్వధర్మం అనేటువంటి తన సంకల్పంగా హృదయానికి తడుతూ ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. దాన్ని తిరస్కరించకుండా ఉంటే మనం ధర్మం ఆచరించేటువంటి వాళ్ళం అవుతాం ఈ రకంగా. అలాగే తాను పుట్టుకచే యాచకుడు, మనందరం కూడా యాచకులమే. అదేమిటండి, మనం ఎవరిని అడుక్కుంటున్నాం అందరమును, వాళ్ళు అడుక్కునేటువంటి వాళ్ళని యాచకులు ఉంటారు, కానీ మనందరం కూడా జీవులందరూ యాచకులు అంటున్నాడు. అదేమిటి తప్ప అంటే కాదు. తాను పుట్టుకచే యాచకుడు అనగా అందరి నుండి అన్ని విధములైన ప్రాణాధారం లేనటువంటి వాడిని పొందినటువంటి వాడు జీవుడు. మనకి ప్రాణాధారమైనటువంటిది పుట్టంగానే తల్లి దగ్గర నుంచి మనం స్తన్యం తీసుకుంటున్నాం, ఆ తర్వాత పెరుగుతూ మనకి ఆహారం ఇచ్చేటువంటి వాడు, ఆ తర్వాత ఎంతో మంది ద్వారా మనం వాళ్ళు ఇచ్చేటువంటి దాని మీద ఆధారపడి జీవిస్తున్నాం. అందువల్ల మనం జీవులు అందరూ కూడా యాచకులే. ఎందుకంటే సృష్టిలో ఎవరు కూడా నాకెవరితోనూ పని లేదు, నా అంతటి నేనే జీవిస్తున్నాను అనుకుంటే వాడు ఉంటే మూర్ఖుడు అనమాట. అలా కుదరదు. సృష్టిలో ప్రకృతి అలా ఏర్పాటు చేసింది, భగవంతుడు అలా ఏర్పాటు చేశాడు. అలా కనుక లేకపోతే మనం అహంకార పూరితం అయిపోయి ఎవరితోనూ పని లేకుండా జీవిస్తున్నాం అనేటువంటిది మనం భ్రష్టు పట్టిపోతాం. అందుకని అలా కుదరదు. అందుకని యాచకులమే మన అందరం కూడా. అలాగే ఇంటికి వచ్చినటువంటి వాడు అగ్నిహోత్ర స్వరూపుడు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనకి వచ్చినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడికి ఆకలి ఉంటుంది కదా, అందుకని భక్తితో ఆహారాన్ని ఇచ్చి అది హోమం చేసినట్టుగా భావించి మనం ఒక యజ్ఞంలో వేసినట్టుగా భావిస్తే అగ్నిహోత్రుడు అనేటువంటి స్వరూపుడుగా మనని ఆశీర్వదిస్తాడు. అలాగే అందరు జీవులు కూడా అంతర్యామి స్వరూపం అనేటువంటిది చివరికి అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటిది. అది భాగవతం మనం చెప్పేటువంటిది. సమస్త జీవులు అంతర్యామి స్వరూపులు అనేటువంటిది. ఇలాగా ఈ వచ్చి ఈ వీళ్ళందరూ కూడా ఆశ్రయిస్తే సరే, వీళ్ళందరికీ కూడా ఆయన ఈ దేవతలందరికీ మళ్ళీ సరైనటువంటి విధానం ఇచ్చాడు. ఇచ్చి వీళ్ళందరినీ కూడా మళ్ళీ బృహస్పతి ఎలా అయితే వీళ్ళకి అన్ని మంత్రాంగం చెప్పాడో అలాగే ఈ విశ్వరూపుడు కూడా మంత్రాంగం చెప్పాడు. చెప్పి ఏం చేశాడంటే ఇక్కడ అద్భుతమైనటువంటిది, ఇంద్రుడిని పిలిచి, వరే సన్నాసి, నువ్వు మాటి మాటికి ఇలాగా దెబ్బలు తింటూ ఉంటావు, నీకు సరైనటువంటిది ఉపదేశం చేస్తానని చెప్పి ఈయన నారాయణ కవచము అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఈయనకి ప్రసాదించాడు. ఎవరు? ఈ విశ్వరూపుడు అనేటువంటి మహర్షి ఇంద్రుడికి. ఈ నారాయణ కవచం అనేటువంటిది చాలా మహా అద్భుతమైనటువంటిది. అంటే అర్థం ఏమిటిది? శ్రీమన్ నారాయణుడినే మనకి కవచంగా మనం ఆరాధించడం అనేటువంటిది
చేసేటువంటిది. దీని ఆ నారాయణ కవచం అనేటువంటిది ఎలా మనం చేసుకోవాలనేటువంటి విధానంతో సహా ఇక్కడ విశ్వరూపుడు ఇచ్చాడు. భాగవతంలో మనకి ఇది ఇవ్వబడింది. అది మనకి 6వ స్కంధంలో 8వ స్కంధంలో 8వ అధ్యాయం అన్నమాట. అది విశ్వరూపుడు ఇచ్చినటువంటిది. దాన్ని నిత్యం అనుసంధానంగా చేసుకుంటే మనకి చక్కటి రక్షణ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, మనం సరైనటువంటి విధంగా మనం ప్రవర్తిస్తామని అర్థం. మనం ఎట్లా పడితే అలా ప్రవర్తిస్తే రక్షణ ఉంటుందని అర్థం కాదు. మన సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటిది భగవానుడు అయినటువంటి నారాయణుడు కాబట్టి ఆయన్నే మనకు కవచంగా తీసుకోవడం అనేటువంటిది అలా అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకి ఇచ్చారు. అది ఈ స్తోత్రం అంతా ఇప్పుడు మనం అర్థంతో సహా చెప్పుకోవడానికి అవకాశం లేదు, కానీ ఇందులో మనం రోజు చేసుకోవచ్చు. హరిర్విరక్షాన్నమ సర్వరక్షాం న్యస్తాంగ్రి పద్మ పదకేంద్ర పృష్ఠే అని చెప్పి మొదలుపెట్టి నారాయణుడి యొక్క అనేకమైనటువంటి అంశాలను వాటిని కూడా ఎలా ధ్యానం చేసుకోవాలి, మన యందు ఎలా న్యాసం చేసుకోవాలి అని చెప్పి ఇది ఇచ్చినటువంటిది. ఇది ఇచ్చాడు విశ్వరూపుడు ఇంద్రుడికి. ఇచ్చి ఇది అనుసంధానం చేసుకో, నువ్వు ఇది చేసుకుని నారాయణుని ఆరాధన చేయి. ఇప్పుడు దీని ద్వారా ఇలా చేసినట్లయితే నువ్వు తప్పకుండా మళ్ళీ రాక్షసుని జయిస్తావని చెప్పాడు. చెప్తే ఆ విధంగా ఆయన విశ్వరూపుడు గురువైనటువంటి విశ్వరూపుడు చెప్పినటువంటి విధంగా అంగన్యాస కరన్యాసాలతో కూడినటువంటి నారాయణ కవచాన్ని అనుసంధానం చేసుకున్నాడు వీడు, ఈ ఇంద్రుడు చేసుకుని. అప్పుడు మళ్ళీ దేవతల మీకు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్తే ఈసారి రాక్షసుల మీకు యుద్ధానికి వెళ్ళాడు. ఈసారి దేవతలు జయించారు, ఇంద్రుడు జయించాడు. రాక్షసుల్ని జయించి వీళ్ళు మళ్ళీ తమ యొక్క రాజ్యాన్ని పొందారు. పొందిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు మళ్ళీ ఒక పొరపాటు పనిచేశాడు. ఇంద్రుడు మాటిమాటికి మనస్సు కదండి స్థిరంగా ఉండదు. పోనీ ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగింది, మళ్ళీ దీని మీద స్థిరంగా మంచి పనుల్లో ఉండాలంటే అలా లేకుండా మళ్ళీ వీడు ఏం చేశాడంటే వచ్చి చూశాడు. చూసిన తర్వాత తన గురువుని గురించి మళ్ళీ అబ్జర్వ్ చేశాడు. ఈ కొత్త గురువు గారి గురించి, విశ్వరూపుని గురించి. ఈ విశ్వరూపుడు ఏం చేస్తుంటాడంటే తర్వాత ఈ నారాయణ కవచ ప్రభావం కూడా చెప్పారు ఇక్కడ. అది కూడా మనం ఒక 2 మాటల్లో చెప్పుకుంటాం. ఈ నారాయణ కవచం చేసుకున్నటువంటి దాని ప్రభావం ఏమిటి అని చెప్తే, పూర్వం ఇంతకు ముందు ఈ కవచం ఎవరన్నా చేశారా అని చెప్పి వీడికి తెలియడం కోసం ఒకటి చెప్పాడు ఆయన. ఈ విద్యను, నారాయణ కవచం అనేటువంటి విద్యని చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. వాళ్ళు అనేకమైనటువంటి బాధలను పోగొట్టుకోవడం కాకుండా వాళ్ళలో అత్యద్భుతమైనటువంటి ఒక 10 నారాయణుడు పనిచేస్తాడు. పూర్వం కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన ఈ నారాయణ కవచాన్ని చక్కగా ఉపాసించాట. అయితే ఎందుకు ఉపాసించాడంటే ఏ ప్రయోజనము కోరకుండా ఉపాసించను అన్నాడు. అసలు రహస్యం అక్కడ ఉంది. అదేమిటండి, మంచి స్తోత్రాలు చేయమంటారు, మంచి ఉపాసనలు చేయమంటారు, కానీ ఏం కోరకుండా చేయమంటే ఎట్లాగంటే బొత్తిగా మనం అనుకోకూడదు. ఏమి కోరకుండా చేస్తే సమస్తం ఆయన చూసుకుంటాడు. ఏమైనా కోరితే మనం కోరింది ఇస్తాడు, ఆ తర్వాత మనకు ఆయన పూచి లేదు. అసలు రహస్యం అది. భగవంతుడిని ఎప్పుడు కూడా కోరినటువంటి వాడు ఎప్పుడు కూడా తెలియగలవాడు అనుకుంటాడు, కానీ అసలు నిజమైనటువంటి తెలియగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే ఏమీ కోరనటువంటి వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు భగవంతుడిని ఎందుకు మనం ఆరాధన చేస్తున్నాం, భగవన్నామం చేస్తున్నాం అంటే నిష్కారణంగా చేస్తుంటారని మొట్టమొదటి మనం చెప్పుకున్నాం. ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు, నిష్కారణము, వాళ్ళు ఏ కారణం లేకుండా భగవంతుని స్మరణ చేస్తుంటారు. నిత్యము భగవంతుని యొక్క స్మరణ వాళ్ళు ఆనందంతో చేస్తుంటారు. కారణం ఉండదు. కారణంతో చేసేటువంటి వాడు ఎన్నాళ్ళు చేస్తాడు, చేయడు. నిష్కారణంగా చేసినప్పుడే, భగవంతుడు ఏ కోరకుండా ఉన్నప్పుడే అప్పుడు పూర్తిగా ఆయన మన సంగతి చూసుకుంటాడు అనేటువంటిది తెలుస్తుంది మనకు. అందుకని ఈ నారాయణ కవచం అనేటువంటిది ఈ చేసినటువంటి ఆయన కూడా ఏమి కోరకుండా చేసేట, నిర్మలమైనటువంటి మనస్సు కలవాడై చేసేట. ఆయన చేస్తే ఆయన శరీరం విడిచిన తర్వాత ఏమైంది తెలిసిన, ఆయన శరీరం దహనం చేశారు కదా. ఒక రోజు ఆ దహనం చేసినటువంటి దాని పైనుంచి, ఆకాశం నుంచి చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు ఆయన భార్యలతో కలిసి విమానంలో వెళుతున్నట్ట. ఆ విమానం వెళుతూ ఈయన శరీరం దహనమైనటువంటి చోటు నుంచి ఎప్పుడైతే వెళ్లబోతుందో వెంటనే అక్కడ అటు ఇటు కదలకుండా దిగ్బంధం అయిపోయింది. అరే ఏమిటి విమానం దిగ్బంధం అయిపోయింది, అటు ఇటు కదలటం లేదని వీడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి కిందకు వచ్చి చూసేట. చూస్తే అప్పుడు తెలుసుకున్నట్ట ఇది ఎటువంటిదంటే, ఇటు నారాయణ కవచాన్ని నిష్కాముడై పూర్తిగా ఆయన ఎప్పుడైతే చేసినటువంటి వాడు ఉన్నాడో ఆయన యొక్క శరీరం దహనమైనటువంటి చోటు ఇది. అంటే శరీరం దహనం అయిన తర్వాత కూడా అంత ప్రభావం ఉందంటే నారాయణ కవచం చేసుకునేటువంటి దానివల్ల ప్రభావం ఎంత ఉంటుందో చూడండి. నిత్యం నారాయణ కవచం చేసుకుంటే ఎంత ప్రభావం ఉంటుంది, అది చేసుకుంటే మనకు తెలుస్తుంది. అదేం పెద్ద కష్టమైన పని కాదు. 10 నిమిషాలు కూడా పట్టదు నారాయణ కవచం రోజు అనుసంధానం చేసుకోవడానికి. భాగవతంలో స్పష్టంగా మనకి వ్యాస భాగవతంలో ఇవ్వబడింది. అటువంటిది దీని ప్రభావం అని చెప్పి ఈ ప్రభావాన్ని కూడా చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఇంద్రుడు ఇవన్నీ చేశాడు. అప్పుడు చేసిన ఇలాంటి విద్యను ఇంద్రుడికి ఇచ్చి వాడి చేత చేయించడం వల్ల వాడు దేవతలకి మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళకి వచ్చింది. సరే, అది బాగానే ఉంది. తర్వాత ఇంద్రుడు ఏం చేశాడంటే
ఈ విశ్వరూపుడు అనేటువంటి వాడికి 3 తలకాయలు ఉన్నాయట. ఇదేమిటండి? అది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది. ఈ విశ్వరూపుడికి 3 తలకాయలు ఉన్నాయి. అయితే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు కూడా ఈ 3 తలకాయలు ఒక తలకాయ ఏమో సోమరసం తాగుతూ ఉంటుంట. ఒక తలకాయకు ఉన్నటువంటి నోరుతో సోమరసం అనేటువంటిది తాగుతూ ఉంటాడు. అలాగే ఇంకో తలకాయ ఉంది, ఆ తలకాయతో సుర అనేటువంటిది తాగుతూ ఉంటాడట. 3వ తలకాయకి ఉన్నటువంటి దాంతో అన్నం అనేటువంటిది స్వీకరిస్తూ ఉంటాడు. ఇలాగ 3 రకాలైనటువంటివి స్వీకరిస్తూ ఉంటాడు అని చెప్పారు. ఇటువంటి వాడిని ఈ ఇంద్రుడు అనేటువంటి వాడు ఏం చేశాడంటే అనుమానించాడు. ఎందుకని అనుమానించాడంటే ఈ విశ్వరూపుడు రాక్షసులైనటువంటి వాడు ఉన్నారే వాళ్ళకి కూడా ఈయన మంచి చేస్తున్నాడు. అందుకని వీడు మన దేవతలకి మనం గురువుగా తీసుకుంటే మనకి మంచి చేస్తుంటే రాక్షసులు కూడా చేస్తున్నట్టు వీడికి అనుమానం వచ్చేసాడంటే వీడు వెళ్ళి ఆయన తలకాయలు 3 కోసేసాడు. ఈ ఇంద్రుడు వీడు చేసినటువంటి పొరపాటు అది. అంటే మన మనసు చేసేటువంటి పని అది. వీడు వెళ్ళి ఆయన తలకాయలు కూడా 3 కూడా కోసేసాడు. ఎప్పుడైతే ఆ పని చేశాడో అప్పుడు వీడికి బ్రహ్మహత్యా పాతకం అనేటువంటిది సంక్రమించింది ఇంద్రుడికి. ఈ 3 తలకాయలు ఈ తాగేటువంటివి ఏమిటి అనేటువంటిది కూడా కొంచెం మనం చెప్పుకుంటాం ఇంకొక కొద్ది నిమిషాల్లో. ఒకటి సోమం అంటే ఏమిటంటే మన జీవులకు ఉన్నటువంటి చైతన్యం, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనలో పనిచేసేటువంటి ఒక సామగానం అనేటువంటిది. అంటే ఓంకారం నిత్యం మనలో అనుసంధానం చేయబడుతుంది. మనకు తెలిసినా తెలియపోయినా మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనలో పనిచేస్తున్నాయంటే మనలో పనిచేసేటువంటిది ఒక సామం అనేటువంటిది పనిచేస్తుంది. దాన్నే సోమము అంటారు. అందుకని సోమపానం చేస్తున్నాడంటే అర్థం అది. సోముడు అనేటువంటి గంధర్వరాజు ఆయన దీనికి సోమపానానికి కారకుడు అంటారు. అంటే మనలో లయాత్మకమైనటువంటి స్పందనములు, గుండె కొట్టుకోవడం గాని, ఊపిరితిత్తులు పనిచేయడం గాని, మనలో పనిచేసేవన్నీ కూడా ఒక రిథమ్ అనేటువంటిది ఉంటుంది, ఒక సంగీతం లాగా అలా పనిచేస్తుంటాయి మనకు తెలిసినా తెలియపోయినా కూడా. ఇలా పనిచేయడానికి కారణమైనటువంటి ప్రజ్ఞని సోముడు అనేటువంటి గంధర్వుడు అంటారు. ఆయన నుంచి వచ్చేటువంటి ఈ అనుభూతినే సోమము అంటారు. అందుకని మన జీవనానికి ప్రధానమైనటువంటిది కాబట్టి. అలాగే మన కంఠధ్వనికి కూడా ముఖ్యమైనటువంటిది అదే. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకపోతే కంఠధ్వని ఉండదు మనకి. మనం బయటికి వాక్కు ఉచ్చరించాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే. అందువల్ల ఈ మొత్తం నడిపించేటువంటిది దానికి మూలమైనటువంటి దాన్ని సోమం అంటారు. అది తాగుతున్నట్టు ఒక తలకాయతో. రెండోది సుర అన్నారు. సుర అంటే ఆనంద స్థితి అని అర్థం. సుర అంటే కళ్ళని అర్థం కాదు, మామూలు కళ్ళని అర్థం చెప్తారు. కానీ అయితే కళ్ళు తాగితే కూడా ఆనంద స్థితి ఉంటుంది, తాగేటువంటి వాడు కాదు. అది ఆనంద స్థితి కాదు, మత్తు. ఆనంద స్థితి వంటిది ఆభాసం, అంటే నిజమైనటువంటి ఆనంద స్థితి కాదు, అది మత్తు అనమాట. అది ఆనంద స్థితి మత్తు అంటే కాదు. అందుకని ఈ సుర అంటే తన్మయత్వం. మనం మంచి సంకీర్తన జరుగుతాం అనుకోండి, మన రామదాస్ గారు లాంటి మహాభక్తులు సంకీర్తన చేస్తున్నాం అనుకోండి, మనం అప్రయత్నంగా అంతా కరిగిపోతాం. అది నిజమైనటువంటి అనుభూతి అంటే. అందువలన అది తన్మయత్వం అంటారు దాన్ని. ఆనంద స్థితి అంటే అది తన్మయత్వం అనేటువంటిది. అయితే తన్మయత్వం సుర వల్ల మామూలుగా మిగతా వాటి వల్ల వచ్చేటువంటి తన్మయత్వం కాదు. నిజమైనటువంటి ఆనంద స్థితి సుర. ఆ స్థితి ఇచ్చేటువంటిది ఒకటి. అలాగే మూడోది అన్నం. అంటే మనం ఎగినట్టుగా జీవరాశులన్నిటికీ కూడా ప్రాణానికి కోసం స్వీకరించబడేటువంటి పదార్థమే అన్నం అనేటువంటిది. అందుకని ఈ అన్నం అనేటువంటిది కూడా మనకి ఆహారంగా వచ్చేటువంటి ప్రజ్ఞామయమైనటువంటి దేవతల యొక్క కారణం వల్ల వచ్చేటువంటిది. అది దేహం నిలబడడానికి కారణమైనటువంటిది. ఇలాగా ఈ 3 కూడా ఈ 3 తలకాయలు తీసుకుంటున్నాడని చెప్పి మనకి ఇందులో చెప్పారు. సరే, ఈ ఇంద్రుడు ఎప్పుడైతే ఈ గురువుగా ఉన్నటువంటి విశ్వరూపుడు యొక్క తలకాయలన్నింటినీ 3 కూడా తీసేశాడో అప్పుడు ఈయనకి బ్రహ్మహత్య పాతకం అనేటువంటిది వచ్చింది. వస్తే అప్పుడు ఇంద్రుడు వెంటపడుతుంటే బ్రహ్మహత్య పాతకం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి రూపంలో వెంటపడుతుంటే ఇంద్రుడు చూసేట దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి చివరికి ఏం చేశాడంటే ఈయన అయితే ఈ 3 తలకాయని ఎప్పుడైతే కోసాడో ఒక్కొక్క తలకాయ ఒక్కొక్క పక్షి రూపం ఎత్తి ఎగిరిపోయిందిట. అది కూడా ఒక తమాషా అయినటువంటి అర్థవాదం. అప్పుడు ఈయన ఏం చేశాడంటే 1 సంవత్సరం పాటు ఈ బ్రహ్మహత్య అనేటువంటి దాని యొక్క ఇది చూసి తర్వాత చివరికి తన శరీరం తనకి బ్రహ్మహత్య అనేటువంటిది తన దగ్గర నుంచి తీసుకుని అనుభవించేటువంటి వాళ్ళు ఎవరున్నారా సృష్టిలో అనేటువంటిది చూశాడు. చూసి ఒక 4 రకాలైనటువంటి జీవరాశులను తీసుకుని ఏం చేశాడంటే భూమి, జలము, వృక్షములు, స్త్రీలు అనేటువంటి 4కి పంచిపెట్టేట దీని యొక్క దోషాన్ని. అయితే వాళ్ళు ఎందుకు తీసుకున్నారండి అన్నారు. వాళ్ళు ఈయన దోషం అనేటువంటిది పంచిపెడితే తీసుకుంటే దానివల్ల వాళ్ళకి ఒక ఇది ఇచ్చేట. ఏమిటంటే చెప్తున్నారు అనమాట. దేహధారంలో ఉన్నటువంటి ఆధారమైనటువంటిది భూమి, జలము, వృక్షములు, స్త్రీలు అనేటువంటి భూమి నుండి దేహ నిర్మాణానికి కావాల్సినటువంటి ఖనిజాలు పుడుతున్నాయి చూసారా. అందువలన ఏ జీవి పుట్టాల్సిన కూడా ఈ భూమి అనేటువంటి దాంట్లో పుడతాం. అలాగే జలములు అనేటువంటి లేకపోతే ప్రాణాలు అనేటువంటి నిలబడవు, మనకి జలం ఉండాలిగా మరి. అలాగే జీవుల్లో మొట్టమొదటి పుట్టినటువంటి వృక్షాలు, ఈ వృక్షాలు అనేటువంటి మనకి మొట్టమొదటి ఆహారంగా ఉన్నటువంటి వృక్షములు, అది ఉండవలసిందే. అది జీవులకు ఆధారమైనటువంటివి. అలాగే
వృక్షములు అనేటువంటివి వాటి ఆహారంగా తీసుకుని మనం జీవిస్తూ ఉంటాం. అలాగా ఈ మూడు. తర్వాత స్త్రీ అనేటువంటిది మనకి ఆ స్త్రీ అనేటువంటిది కనుక సృష్టిలో లేకపోతే అసలు తర్వాత సృష్టి అనేటువంటి దానికి అవకాశం లేదు. అలాగే 4 ప్రధానమైనటువంటివి తీసుకుని ఈ బ్రహ్మహత్య అనేటువంటిది వాటికి పంచిపెడితే వాడు తీసుకోవడం వల్ల వాటికి ఏమేమి ఇచ్చాడంటే భూమి బద్దలై నెరిలేనటువంటి ఏర్పడతాయి. ఈ బ్రహ్మహత్య దోషం ఆ విధంగా పనిచేసింది భూమికి. ఈ బ్రహ్మహత్య దోషం తీసుకోవడం వల్ల భూమి బద్దలవడం, నెరలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది భూమికి. అలా ఆ దోషం అలా పనిచేసింది. అయితే చేసినా కూడా మళ్ళీ భూమి సమంగా అయిపోయేటువంటి స్థితిని కలిగి ప్రసాదించేట. మనం తవ్వేసామనుకోండి, ఒకటి గొయ్యి తవ్వామనుకోండి, కొన్నాళ్ళకి మళ్ళీ ఆ గొయ్యి పూడిపోతుంది. అందువల్ల భూమికి నెరలు ఏర్పడినా కూడా మళ్ళీ సమానంగా స్థితి వస్తుంది. అటువంటిది ప్రసాదించేట. బ్రహ్మహత్య దోషం తీసుకున్నందుకోసం పరిహారంగా ఇచ్చేట, ప్రాయశ్చిత్తంగా. అలాగే ఈ నీరు ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో, అన్నింటినీ క్షాళనం చేస్తూ ఉంటుందో, దానిలో మురికి, నురుగు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలా నురుగు, మురికి ఇవన్నీ కూడా తేలడం అనేటువంటిది లక్షణం ఎందుకు వచ్చిందంటే ఈ ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యని కొంత నీరు తీసుకుంది కాబట్టి వచ్చింది. అయితే వచ్చినా కూడా మళ్ళీ ప్రవాహం బాగా వచ్చేప్పటికి ఇవన్నీ కూడా వెళ్ళిపోయి స్వచ్ఛమైనటువంటి స్థితిని కలిగేట్టుగా వాటికి ఇచ్చేట. అలాగే మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు ఈ బ్రహ్మహత్య పాతకం అనేటువంటిది అవి కూడా తీసుకున్నాయి కదా. మరి తీసుకుంటే వాటిని ఆ పాపాలను మొక్క కూడా పంచుకుంది కదా. పంచుకుంటే ఏం చేశాడంటే ఈ మొక్కలకి చెట్లతో వేసవి ఈ ఆహార ద్రవ్యం అనేటువంటి వాటికి దేహధాతులు ఏర్పడుతున్నాయి మన కోసం. ఈ మొక్కల్ని తుంచేస్తూ ఉంటాం మనం. అయితే తుంచేసేసి మన కాయల్ని వాటిని కోసుకుంటున్నాం, పువ్వుల్ని కోసుకుంటున్నాం, వాటి మొక్కల్ని తుంచుతున్నాం. కానీ తుంచిన తర్వాత కూడా మళ్ళీ వాటిని యథాప్రకారంగా పెరిగేటువంటి విధానం వాటికి ఇచ్చేట. ఇది బాగానే ఉంది. అయితే స్త్రీల సంగతి ఏమిటి? 4వది, వాటి స్త్రీలు కూడా తీసుకున్నారంటే వాటికి ఈ స్త్రీ దేహం అనేటువంటిది దానికి రజము అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది ఉంది. ఆ రకంగా ఇస్తే మళ్ళీ ఆ రజస్సు అనేటువంటిది ఏర్పడి, ఋతుక్రమం అనేటువంటిది ఏర్పడి దానివల్ల మాలిన్యం అనేటువంటిది పోవడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ఆ రకమైనటువంటిది గర్భధారణానికి మూలమైనటువంటి స్థితిని ఆమె కల్పించాడు అనేటువంటిది ఇందులో మనకు. అయితే దీనికి పరిహారంగా అంటే ఇవన్నీ కూడా బ్రహ్మహత్య పాతకం అని పంచుకోవడం వల్ల దానికి పరిహారంగా ఏమి ఇచ్చాడంటే సుఖం అనేటువంటిది ఇచ్చాట. అది ఇంద్రుడు ఇచ్చినటువంటిది. ఇలాగా 4 రకాలైనటువంటివి ఇచ్చాట. ఇచ్చేస్తే ఇది బ్రహ్మహత్య పాతకం కొంత అటు పోయింది అనేటువంటిది అనుకున్నాడు. అయితే ఈ విశ్వరూపుడు తండ్రి అనేటువంటి ఆయన త్వష్ట అనేటువంటి ఆయన ఏం చేశాడంటే బ్రహ్మహత్య పాతకం వీడందరికీ పంచిపెట్టాడు, కానీ అసలు వీడికి బుద్ధి చెప్పాలి. తన కొడుకు అయినటువంటి వాడిని ఈ రకంగా హత్య చేశాడు వీడు, అందుకని వీడిని దండించగలిగేటువంటి వాడిని ఒకటి సృష్టించాలని చెప్పి ఆయన ఒక ప్రక్రియ చేసి దాంట్లోంచి ఒక పెద్ద మహాకృత్య అనేటువంటి రూపాన్ని పుట్టించాట. ఆ రూపమే వృత్రాసురుడు అనేటువంటి వాడు. ఈ వృత్రాసురుడు అనేటువంటి వాడు అలాగా త్వష్ట చేత ప్రయోగింపబడినటువంటి వాడై ఆయన మొత్తం భూమి ఆకాశం అంతా కూడా ఆవరించేసేట. మొత్తం అంతా ఆవరించేస్తే చాలా ఈ ఇంద్రుడికి అర్థం కాలేదు, ఎవడు వీడు ఈ ఆవరించేయడం అనేటువంటిది. ఇలా చూస్తే ఎక్కడా తాను కూడా వాళ్ళు ఇమిడిపోయాట. ఎక్కడా కూడా అర్థం కావట్లేదు ఇంద్రుడికి. అలా ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టు వీడు వృత్రాసురుడు అనేటువంటి వాడిని చూసి. అయితే నిజానికి వృత్రాసురుడు అనేటువంటి వాడు ఎవడు అనేటువంటిది కూడా మనం చెప్పుకుంటాం. ఎందుకు ఆయన అలా వచ్చాడు అనేటువంటిది చెప్తే అతని చేత చివరికి ఏం చేశారంటే క్షీరసాగరాన్ని చేరుకున్నారు వీళ్ళు. అర్థం కాలే వీళ్ళకి వృత్రాసురుడు ఏమిటి వీడు అనేటువంటిది. క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు వీళ్ళు దిక్కు తోచక. వెళ్తే అక్కడ నారాయణ చేరుకున్నట్టు మళ్ళీ వీళ్ళు చేర్చి నారాయణ చేరుకుని స్తుతం చేశారు. అయ్యా మళ్ళీ నువ్వే దిక్కు మాకు అని చెప్పి. మరి వీళ్ళు ఇంద్రుడు దేవతలు ఎప్పటికప్పుడు బ్రహ్మను నారాయణ పట్టుకోవాల్సిందే, వాళ్ళు తప్పదు. అంటే ఇంద్రియాలైనటువంటి వాళ్ళు మనస్సు అనేటువంటిది ఎప్పటికైనా సరే అంతర్యామి లోపల ఉన్నటువంటి ఆత్మస్థితికి వెళ్ళకపోతే వీళ్ళకి మార్గం లేదు, అది అర్థం. అందుకని వీళ్ళు మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళి ఆయన స్తోత్రం చేశారని చెప్పి చెప్తారు. చేస్తే అప్పుడు నారాయణ చెప్తాడు, అయితే వీడు ఈ వృత్రాసుడు అనేటువంటి వాడు ఎవరో అనేటువంటిది కూడా తర్వాత మనం చెప్పుకుంటాం. ఆయన మహాభక్తుడు. ఆయన నిజానికి రాక్షసుడే గాని ఆయన విష్ణుకి నారాయణ అనేటువంటి ఆయనకి భక్తుడైనటువంటి వాడే నిజానికి. మరి భక్తుడైనటువంటి వాడు ఇంద్రుడిని భయపెడుతున్నాడు ఎందుకంటే మరి ఆయన్ని సృష్టించాడు త్వష్ట అనేటువంటి ఈయన ఇంద్రుడిని దండించడం కోసం. అందుకని సరైనటువంటి మార్గాలు పెట్టడం కోసమే ఆ విధంగా ఉందని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు నారాయణుడు ఏం చేశాడంటే ఈ వృత్రాసురుడిని ఎలా జయించాలి, వీడు ఏ ఆయుధం వీడు ప్రయోగించినా కుదరట్లేదు ఇంద్రుడికి. అసలు వీడికంటే మించిపోయి అంతా ఆవరించేసినటువంటి వాడిని వీడు ఏం చేస్తాడు, అందువల్ల ఏం చేయాలి, ఏ ఆయుధాన్ని ప్రయోగించాలి, ఎలా వీడిని జయించాలి అని చెప్పి వీడు అడిగితే దధీచి అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆ దధీచి అనేటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళండి మీరు, ఆయన్ని వేడుకోండి మీరు అని చెప్పి చెప్పాడు ఈయన నారాయణుడు.
అప్పుడు వీళ్ళు దధీచినటువంటి మహర్షి దగ్గరికి బయలుదేరి వెళ్ళి ఆయన స్తుతిస్తారు. ఏమంటే అయ్యా నువ్వే మాకు ఇప్పుడు ఆధారం, ఇలాగా మాకు శ్రీమన్నారాయణుడు చెప్పాడు, అందుకని నీ యొక్క శరీర భాగాలతో ఒక ఆయుధం అనేటువంటిది చేసుకోవాలని చెప్పి ఈ వృత్రాసురుడు సమర్థుడై మా తేజస్సు ఆయువు వీటన్నిటిని కూడా వీటిని మింగేశాడు, అందువలన ఏం చేయాలనేటువంటి తెలియక మాకు ఇలా ఉన్నామని చెప్పారు. అయితే దధీచినటువంటి వాడు ఎటువంటి వాడంటే ఈయన చాలా పూర్వం దేవతలందరికీ, అశ్విని దేవతలకి అందరికీ కూడా బ్రహ్మ విద్య అనేటువంటిది ఇచ్చినటువంటి వాడు దధీచి మహర్షి. అలాంటి మహానుభావుడైన ఏకాంతమతి సత్యము దర్శించిన వాడు ఈ సంసారం దేన్ని కోరడు కనుక మీకు శుభమగును. దధీచినటువంటి వాడు దేన్ని కోరినటువంటి వాడు కాదు. అంటే దేవతలకు కూడా సహాయం చేయగలిగినటువంటి వాడు ఎటువంటి వాడు అయి ఉండాలంటే ఏ కోరిక లేనటువంటి వాడు అయి ఉండాలి. అటువంటి వాడు కోరడు కనుక వాని వల్ల మీకు సహాయం కలుగునని చెప్తున్నాడు. ఇందులో తమాషా ఉంది. వాడు ఏం కోరడు కానీ మీకు సహాయం చేస్తాడంటే మీరు కోరినటువంటి వాడు కోరనటువంటి వాడు, అంటే మీకంటే వాడు చాలా ఉత్తముడైనటువంటి వాడు అని చెప్పడం అనమాట అక్కడ నారాయణ చెప్తున్నాడు. అందుకని ఆయన నిజంగా మంచివారిలో మంచివాడు అంటే అర్థం ఏమిటి, మీ వల్లే దేన్ని యాచించేటువంటి వాడు. దేవతలు ఇంద్రాదులు మనలో ఉన్నటువంటి ప్రజ్ఞలే గాని ఎప్పుడు యాచకులు, వాళ్ళు యాచిస్తూ ఉంటారు. మమ్మల్ని రక్షించవయ్యా, మమ్మల్ని ఇచ్చేయవయ్యా, మాకు ఇచ్చేయవా అని అడుగుతూ ఉంటారు. ఆయన అడిగేటువంటి వాడు కాదని అర్థం. అతని శరీరము నా అంతర్యామి విద్యతో నిండి అతిశయించి ఉన్నది కనుక మహా తేజస్సు కలిగినటువంటిది అని నారాయణ చెప్పాడు. సృష్టి మొత్తం మీద సారవంతమైనటువంటిది. అటు దధీచి శరీరమును యాచించి పుచ్చుకునుడు. ఆయన యొక్క శరీరాన్ని మీరు యాచించి దాంతో మీరు ఆయుధం తయారు చేసుకుంటే అప్పుడు మీరు వృత్రాసురుడిని గెలవగలరు, లేకపోతే గెలవలేరని చెప్పి ఆయన నారాయణుడు చెప్పాడు. చెప్తే అప్పుడు వీళ్ళు వెళ్ళి దధీచిని ప్రార్థించారు, అర్థించారు, స్వామి నువ్వే మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి. ఏమంటే ఎవరైనా సరే ఏమైనా మనం కావాలంటే ఇస్తాం గాని నీ శరీరాన్ని మాకు ఇవ్వబోయా, నేను దాంతో నేను ఆయుధం తయారు చేసుకుంటా అంటే ఎవరైనా ఇస్తారా? కానీ దధీచి మహర్షి ఇచ్చాడు. అటువంటి వాడు ఆయన శరీరాన్ని కూడా ఇచ్చేసేందుకు సిద్ధపడినటువంటి వాడు అని చెప్పి మనకి ఇందులో చెప్పారనమాట. వీళ్ళు అన్నారు, మేము యాచించేటువంటి దేన్ని యాచిస్తున్నాం అంటే నీ శరీరాన్ని మాకు ఇచ్చేయమంటున్నాం, కానీ ఇలాంటిది ఇప్పుడు ఇంతకు ముందు ఎవరు కూడా యాచించుండరు, కానీ మేము నిన్ను యాచించాల్సి వచ్చిందంటే ఆయన చాలా సంతోషించాడు. ఏం పర్వాలేదయ్యా, ఒక మంచి పని కోసం నా శరీరాన్ని ఇస్తాను, అంతకంటే ఏం కావాలని. అటువంటి మహాత్ముడు అనమాట దధీచి మహర్షి. అందువల్ల నారాయణ తేజం ఆయనలో పనిచేస్తుంది. అందుకని ఆయన ఇస్తే అప్పుడు ఆ శరీరాన్ని తీసుకుని దాన్ని ఒక పంజరం అనేటువంటి విధంగా తయారు చేసి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధంగా తయారు చేశారు. దాన్నే వజ్రము అంటారు. అంటే ఇది ఒక సంకేతం. వజ్రం అనేటువంటిది ఇలా మన సినిమాలో చూసినట్టుగా ఇంద్రుడి చేతిలో పట్టుకున్నటువంటి కత్తి లాంటిది కాదు. ఇది ఒక సంకేతం. అంటే మన వెన్నెముకే వజ్రం అన్నమాట. మన వెన్నెముక ఉన్నటువంటి శక్తులే ఈ దధీచి మహర్షి యొక్క శక్తి అయినటువంటి వజ్రం అని చెప్పి మనకు తెలుస్తుంది ఇక్కడ. అందుకని విశ్వకర్మని పిలిచాక ఇంద్రుడు వాళ్ళు పిలిచి ఆయన యొక్క ఎముకల్ని కూర్పు చేయించి వజ్రాయుధం అనేటువంటి ఒక పంజరంగా నిర్మింపజేశారు. అంటే విశ్వకర్మ మనకి ఇచ్చినటువంటి మన శరీరం కూడా విశ్వకర్మ తయారు చేశాడు. దాంతో అంతర్యామి తేజస్సు పుంజుకుంది. ఎప్పుడైతే తయారు చేశాడో దాంతో అప్పుడు ఇంద్రాదుల వాళ్ళు వచ్చి మళ్ళీ వృత్రాసురుడితో మళ్ళీ యుద్ధం మొదలు పెట్టారు. అయితే ఇంద్రుడు ఏం చేశాడంటే వృత్రుడి దగ్గరికి వచ్చి యుద్ధం చేసినా కూడా వృత్రుడు నవ్వాడు. వృత్రాసురుడు ఇక్కడ ఇంద్రుడికి ఒక బోధ చేస్తాడు. అది అసలు అక్కడ ఉన్నటువంటి తమాషా. అంటే ఇంద్రుడు దేవతా నాయకుడైనప్పటికీ వృత్రాసురుడు అసురుడైనప్పటికీ నారాయణ తత్వాన్ని ఇంద్రుడికి వృత్రుడు ధర్మాన్ని ఉపదేశించాడు. అది ఇక్కడ తమాషా అయినటువంటిది. యుద్ధానికి వచ్చాడు ఇంద్రుడు, కానీ చేతిలో ఉన్నటువంటి వజ్రం జారిపోయింది. ఎంత అసమర్థుడో చూడండి. అంటే అర్థం మన మనస్సు ఎంత మనం చేసుకుని వెళ్ళినా కూడా మళ్ళీ చుట్టుబాటు పడుతూనే ఉంటుంది. అందువల్ల చేతిలో ఉన్నటువంటి వజ్రం జారిపోయింట. అరే వజ్రం జారిపోయింది, వాడేమో మీదకి వచ్చేస్తున్నాడు. అప్పుడు వృత్రుడు నవ్వాడు, వారు సన్నాసి, నేను చేతిలో ఆయుధం లేనటువంటి వాడితో యుద్ధం చేయను, నీకేం పర్లేదు, ఈ లోపల నీకేం ఆపద రాకుండా నేను రక్షిస్తాను, నీ వజ్రాన్ని చేతితో తీసుకో మళ్ళీ బయటకు యువతలకన్నట్టు చెప్పి అప్పుడు ఉపదేశం చేశాడు ఆయన, ధర్మం అనేటువంటిది ఏమిటి అని. ఇట్లా ఐరావతంతో తిప్పలు పడుతున్న ఇంద్రుడిని వృత్రాసురుడు చూశాడు. ఇతడు తన సోదరుడైన విశ్వరూపుడు చంపనని గుర్తు చేసుకుని అసలు వృత్రాసురుడు ఎందుకు వీడికి పాఠం నేర్పడానికి వచ్చాడంటే తన సోదరుడైనటువంటి విశ్వరూపుని వీడు హత్య చేశాడు. అందువల్ల ఆ హత్య చేసినటువంటిది, ఈ హత్య చేసేటువంటి లక్షణం వీళ్ళు పోగొట్టడం కోసం వచ్చాడు మాట. ఆవిడ విశ్వరూపుడు అనేటువంటి వాడు నాకు అన్నగారు, విశ్వరూపుడు నాకు అన్న, నీకు సద్గురువు, ఆశ్రయించిన వారిని రక్షించిన మహానుభావుడు, అతడు ఎవరి వంక చూసినను శుభము కోరియే చూచును, అట్టి వారిని నీవు చంపితివి, నీవు పాపమతివి కావున కాక దివ్యుడు ఎట్లా అగుదువు, నీకు లోపబుద్ధి పోలేదు, నేను నా బాహుబలమునకు గురి అయితని, ఈ శూలమును కంపించినంత తీవ్రముగా నిన్ను గుర్చి అన్నగారు రుణం తీర్చుకుందును, నేను కావాలంటే ఇప్పుడు చంపేయగలన్నాడు ఇంద్రుడితో అని చెప్పి అప్పుడు వాడు చెప్పాడు. ఏమిటంటే
నువ్వు నారాయణం అనేటువంటిది అది భాగవత్ ధర్మం ఏమిటి అనేటువంటిది అప్పుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు. నేను నారాయణుడి దాసుడు, నేను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు నన్ను ఎందుకు జయించలేకపోతున్నావు అంటే, నేను భగవంతుడి యొక్క దాసుడిని, నేను రాక్షసుని గాని నిజానికి నేను నారాయణునికి దాసుడను కనుక నరలోకము, పాతాళ లోకము, స్వర్గలోకము అని లేవు. ఏ లోకపు సంపదలను నన్ను ఆకర్షింపవు. అసలు కారణం అది. ఇంద్రుడికేమో ఎప్పుడు సంపద మీద ఆకర్షణ ఉంది కాబట్టి వాడు దెబ్బతింటూ ఉంటాడు. వృత్తుడు చెప్పాడు, ఎవరైనా నాకు ఆకర్షణలు లేవు, నేను భగవంతుడి యొక్క పాదాలు పట్టుకున్నటువంటి వాడిని. ఎవరైతే ఏ కోరికలు లేక భగవంతుడి యొక్క పాదాలను నిత్యము స్మరిస్తూ ఉంటాడో వాడికి ఎప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు, ఏ ఆపద ఉండదు. అది వీడు చెప్తుంది భాగవత్ ధర్మం. మళ్ళీ ఇంద్రుడికి వీడు చెప్తున్నాడు, ఒరే మాటి మాటికి నువ్వు దేవుణ్ణి కోరుకోవాల్సింది నా పదవి నాకు ఇమ్మని కాదురా కోరాల్సింది, ఆయన పాదాలను పట్టుకో, అది నువ్వు చేయాల్సింది అని ఇంద్రుడికి బోధ చేస్తున్నాడు వృత్తుడు. ఇతరులలో గుణదోషములు చూర్చుట వారికి లభించదు. నారాయణుడి పాదం ఎలాగా భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఎవరికి లభిస్తుందండి? ఏమిటంటే ధర్మార్థ కామముల ఉక్కిరి బిక్కిరి లేనట్టి సంపదను మహానందము నారాయణ లోకము ప్రసాదించును. అది గుర్తించడం కూడా కష్టమైన భగవద్ అనుగ్రహము, ఇతరులకు గోచరము కాదు. నారాయణుని పాదమే నాకు మూలము, అతని దాసులకు నేను దాసుడను. అది అసలు చెప్పినటువంటిది. నేను భగవంతుడికే దాసుడిని కాదు, భగవంతుడి యొక్క భక్తులు దాసులైనటువంటి వాడు ఉన్నారే వాళ్ళకి కూడా నేను దాసుడిని. అది ఇక్కడ వృత్రాసుడు చెప్తోంది. అందుకనే నేను చాలా భక్తుడినండి, మహాభక్తుడిని, భగవంతుడు చాలా దగ్గర వాడిని అనుకోకూడదు. ఏమనుకోవాలి? భగవంతుడి యొక్క దాసులు, వాళ్ళకి దాసులు, వాటిలో చిట్ట చివరి వాడిని అంటే కులశేఖరాల వారినటువంటి అని చెప్తాడు. ప్రద్భృత్య భృత్య పరిచారక భృత్య 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 ఇది మాం స్మరలోకనాథ అని. అందువలన వృత్రాసుడు చెప్తాడంటే నేను నారాయణుడికి దాసులకు కూడా దాసుని అన్నాడు. అది ఆయన చెప్పింది. ఇట్లు సంభాషిస్తూ విష్ణుని ఎందు తన్మయము గలవాడై అతను ఉద్దేశించి ఇట్లు ప్రార్థించను. భగవంతుని విష్ణువుని ప్రార్థించాడు, నీ గుణములన్నీ భక్తులను రక్షించినట్టువే, అటు నిన్ను స్మరించి ఆత్మరక్షణ స్థితిని పొందేదను. ఇతరుల్లో నిన్ను స్తుతించుచు ఈ దేహమంతయు దాతభావం పొందుటకు కోరుకుందును. అది మనం కోరుకోవాల్సింది. మన దాతభావం మనకు కావాల్సినటువంటిది. అక్కడ ఇది కూడా భాగవత మార్గం అంటే అది అసలైనటువంటిది. నేను దాసుని నేను గుర్తుపెట్టుకోవాలి, నేను భగవద్దాసుని, భగవద్దాసులకు దాసుడిని అనేటువంటి దాసభావం అనేటువంటిది వస్తే అప్పుడు మనలో దుర్గుణాలు అనేటువంటి పనిచేయవు. అసలు రహస్యం ఇది. మనం దుర్గుణాలు జయించాలంటే వేరే జయించలేం, వాటితో పోరాడితే. నాలుగు సద్గుణాలు రావాలి, దుర్గుణాలు పోవాలి, కామక్రోధాలు పోవాలి అంటే పోవాలంటే అవే ఉంటాయి మనకి. అందుకని మనలో దాసభావం అనేటువంటిది, సేవాధర్మం అనేటువంటిది, భగవంతుని యొక్క అంతర్యామి స్వరూపులుగా అందరినీ మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలు పనిచేయకుండా పోతాయి. అది ఇక్కడ భాగవత్ ధర్మం చెప్తున్నటువంటిది. అలాగే ఈయన చాలా విషయాలు చెప్పాడు వృత్రాసురుడు. ఆ సర్వాంతర్యామైనటువంటి ఆయన పైన మనం అలాగే ఇంకోటి ఏం చెప్పంటే, పుణ్యశ్లోకమైన మహనీయులతో నాకు సాంగత్యం కలిగింపము. భగవంతుని ఏమని ప్రార్థించాలి? నాకు నేను అడిగినటువంటివన్నీ ఇవ్వండి కాదు, భగవంతుని ప్రార్థించాల్సింది. ఎప్పుడు కూడా నేను స్మరించేటువంటి వాళ్ళు, మంచి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళతో సాంగత్యం ఉండేట్టు చూడు స్వామి, అది నాకు కలిగించి ప్రార్థించాలి. అది వీడు ప్రార్థిస్తున్నాడు అక్కడ. అందువల్ల ఇలాగ ఈ విధంగా భాగవతమయమైనటువంటి విధంగా ఉన్నటువంటి వాడు ఇంద్రుడికి కూడా ఇది చెప్పి అప్పుడు చెప్పాడు, ఓ ఇంద్ర, నువ్వు ఇప్పుడు ఆ వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించను. వాడే చెప్పాడు, ఇప్పుడు వజ్రాయుధాన్ని ప్రయోగించు, నన్ను జయిస్తావు, నీ రాజ్యం మళ్ళీ నీకు వస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంద్రుడికి తనంతట తానే చెప్పి ఆ వజ్రాయుధాన్ని, ఎందుకంటే ఈయన నారాయణ్ నమ్ముకున్నటువంటి వాడు, ఈయనకేం భయం లేదు, చచ్చిపోతామని భయం ఉన్నటువంటి వాడు కాదు. ఎప్పుడైతే భగవంతుని మనం పూర్తిగా విశ్వసిస్తామో మన శరీరం వదులుతున్నా కూడా భయపడం. అలాగే ఈ వృత్రాసురుడు ఇంద్రుడి చేత తను ఇది పొందినటువంటి వాడై తాను సరే ఆ యుద్ధంలో ఇంద్రుడికి జయం ఆయనే కలిగించాడు. అలా జయాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం పట్టుకుంది. ఎందుకంటే ఈ వృత్రాసురుడు కూడా చంపాడు మళ్ళీ. వీడికి ఒక పట్టాన పువ్వు సరే అప్పుడు చచ్చినట్టు మళ్ళీ ఇంద్రుడు దాన్ని పోగొట్టుకోవడం కోసం చాలా మళ్ళీ వెళ్ళి వాడు ఆ బ్రహ్మహత్య పాతకం అనేటువంటిది వెంటాడుతుంటే పరిశుద్ధుడు అవడం కోసం మళ్ళీ వెళ్ళి చేశాడు. చివరికి దాని నుంచి కూడా బయటపడ్డాడు, ఎలాగో అలా చచ్చి చెడి ఇంద్రుడు. అలాగా అయితే ఈ వృత్రాసురుడు నారాయణుడి యొక్క భక్తుడు ఎలా అయ్యాడు, అసురుడు అయ్యండి కూడా అంటే, అంతకు పూర్వజన్మలో ఈయన చిత్రకేతు అనేటువంటి ఒక రాజుగా ఉండేవాడు. ఆ చిత్రకేతు అనేటువంటి రాజుగా ఉన్నప్పుడు ఆయనకి ఒక మహారాజు, అది కూడా ఒక అర్థవాదమైనటువంటి కథ అనుకోండి. అందులో ఈయన చాలా మంది భార్యలు ఉండి కూడా సంతానం లేనటువంటి వాడుగా ఉన్నప్పుడు అంగిరసుడు అనేటువంటి ఒక ఋషి యొక్క అనుగ్రహం వల్ల ఒక కొడుకు పుట్టాడు. అంటే ఒక పుత్రకామేష్ చేయించాడు ఆయన. ఆ పుత్రకామేష్లో వచ్చేటువంటి ప్రసాదాన్ని పెద్ద భార్యకి ఇచ్చాడు. ఇస్తే ఒక కొడుకు పుట్టాడు. పుడితే మిగిలినటువంటి భార్యలు అందరూ కూడాను చాలా అసూయ పొంది ఈ పెద్ద భార్యకి అసలే కొడుకు పుట్టాడు, ఇక మన ఎవరు పట్టించుకోవడం భర్త గారని చెప్పి వాడు ఈ పిల్లవాడికి విషం పెట్టారు. వాడు ఆ పుట్టినటువంటి పిల్లవాడు చచ్చిపోయాడు. అప్పుడు వీడు చాలా దుఃఖంలో ఉన్నాడు. చాలా దుఃఖంలో ఉంటే అప్పుడు మళ్ళీ
ఆ అంగిరస మహర్షి ఎవరైతే పుత్రకామేష్టి చేయించాడో ఆయన, నారద మహర్షి వీళ్ళొచ్చి చెప్తారు, ఆయన కర్మఫలం అనేటువంటిది ఒకటి ఉంటుంది, దానివల్ల అన్ని జరుగుతూ ఉంటాయి తప్ప ఇదేం కాదని చెప్పి ఈయనకి మళ్ళీ బోధించి ఈయన భార్య ఈయన చాలా ఇంకా శోకంలో ఉంటారు. అప్పుడు నారద మహర్షి ఏం చేస్తాడంటే, అయితే నీ కొడుకు చనిపోయి శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడిని మళ్ళీ పిలుస్తాను శరీరంలో, వాడే నీకు చెప్తాడు అని చెప్పి మళ్ళీ వాడిని వెనక్కి పిలుస్తాడు. వాడి శరీరంలోకి వచ్చి చెప్తాడనమాట, అయ్యా నేను నీకు పుట్టిన తర్వాత కదా మీ ఇద్దరు నాకు తల్లిదండ్రులు, ఇంతకు ముందు ఎన్నో జన్మల్లో నేను ఉన్నాను, అప్పుడు కూడా మీరు తల్లిదండ్రులైనా కాదు కదా, అందుకని ఇప్పుడు తల్లిదండ్రులు, మరి తర్వాత జన్మలో కాదు, అందుకని ఈ బంధాలన్నీ కూడా ఇటువంటివేనని చెప్పి వాడు తత్వబోధ చేస్తాడు. ఆ పిల్లవాడు చేసాడు, మళ్ళీ శరీరం వదిలేస్తాడు. అప్పుడు ఈయనకేమీ ఇంకా నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటాడు. అలా ఉన్నటువంటి వాడే ఉండగా మంచి సద్గుణాలు కలిగేటువంటి వాడు సహజంగా కూడా భగవంతుని ఆరాధన చేస్తుంటాడు. కానీ ఒకసారి కైలాసం వెళ్తాడు. ఆ కైలాసం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, పార్వతీదేవి శివుడి తొడ మీద కూర్చుని ఉంటుంది, ప్రమదగణాలు అందరూ ఉంటారు, శివుడు తొడ మీద కూర్చుని ఉంటుంది. అమ్మవారిని ఆలింగనం చేసుకుని కూర్చుని ఉంటాడు శివుడు. ఈయన వెళ్ళి చూసి నవ్వుతాడు. ఈయన నవ్వి, జగత్తు మొత్తానికి మీరు ఆది దంపతులైనటువంటి వాళ్ళు, మీరు ఎలా ప్రవర్తించాలి, అలా భర్తని అలా కౌగలించి కూర్చుంటావా అందరూ ఉన్నటువంటి చోట అని చెప్పి అమ్మవారిని చూసి నవ్వుతాడు. నవ్వుతే అమ్మవారు శపిస్తుంది వీడిని, ఒరే నువ్వు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు, అసలు ఆయనలో సగభాగం కదా ఆవిడ, అందువంటిది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకుండా అలా పరిహాసం చేసి మాట్లాడావు కాబట్టి ఈయన శపిస్తుంది అనమాట వీడిని, నువ్వు ఆశ్రమైనటువంటి జన్మను పొందుగాక అని. అయితే ఈయన మళ్ళీ శపించగలడు, పార్వతీదేవినే శపించగలడు, తన యొక్క ఉన్నటువంటి అంత తపోదీక్షకరాడు, కానీ శపించడు. ఈయన దాన్ని స్వీకరిస్తాడు. అమ్మా నువ్వు జగన్మాతవి, తల్లివి, నువ్వు శపించినా అనుగ్రహించినా నువ్వు మాతవి, తల్లివి కాబట్టి అని చెప్పి అప్పుడు శివుడు అంటాడు పార్వతితో, చూసావా వాడిని, నువ్వు శపించినా కూడా వాడు తన యొక్క శాంత స్వభావాన్ని పోగొట్టుకోలేదు, వాడు మహానుభావుడు, ఎందుకంటే వాడు నారాయణ భక్తుడైనటువంటి వాడు, నిత్యం నారాయణ నింద అనుసంధానం కలిగినటువంటి వాడు, అందువల్ల వాడు నిన్ను మళ్ళీ నీ మీద కోపించలేదు చూసావా అని శివుడు అంటాడు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి కథ అది. అటువంటిది మళ్ళీ ఇటువంటి వాడు నువ్వు అసుర జన్మ పొందినప్పటికీ కూడా నారాయణ యందు ఉన్నటువంటి నిష్ఠ నీకు పోకుండా ఉన్నటువంటిది అని చెప్పి అమ్మవారు మళ్ళీ వాడిని అనుగ్రహిస్తుంది. ఆ రకంగా వాడే వృత్రాసురుడుగా వచ్చి పుట్టి ఇంద్రుడికి ఈ రకమైనటువంటి బోధన చేశాడని చెప్పి మనకి ఈ కథలో ఇవ్వబడింది. ఇది మనకి ఈనాటి వృత్రాసుర వృత్తాంతం. అంటే మనం చాలా సంగ్రహంగా చెప్పుకున్నాం, దానిలో అనేకమైనటువంటి యోగ రహస్యాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం కాసేపట్లో కొద్దిసేపట్లో చెప్పుకోలేనటువంటి కథ మనం ఎక్కువ చెప్పుకున్నాం, అందులో కొంతవరకు చెప్పుకున్నాం. దీంతో మనం ఈ రోజు కార్యక్రమం మనం పూర్తయిన సంపన్నమైంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.